Hi Nam Isha, GSS program successfully you completed. How many slokas you learned as part of the GSS program? 18, sir. 18 slokas. Yeah, can you start your introduction? Okay. Namaste. My name is Isha. Namaste. Hmm. నా పేరు ఈషా. నేను చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. Hmm. ఫిఫ్త్ స్టాండర్డ్. Hmm. మా అమ్మ పేరు స్వప్న చిలకాలపూడి. Hmm. ఆ, మాతృ మాతృదేవ భవ. నాన్నగారి పేరు వినోద్ చిలకాలపూడి, పితృదేవ భవ. మా గురుగారి పేరు ఆ, వీరేంద్ర గారు. ఉమ్, ఆచార్య ఆచార్య. దేవోభవ. వెరీ గుడ్. సరే, ఏ శ్లోకం చెప్తాను, దాని మీనింగు నీకేం ఆ శ్లోకం గురించి తెలుసో చెప్పు. చెప్పేటప్పుడు ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్గా చెప్పాలి. ఓకే ఓకేనా? సార్. కుతస్థ ఆ శ్లోకం చెప్పేసాము. కుతస్వా కశ్మలమిదం చూడు విషమే ఇటు నా ఇంకే చూడు. అటు ఇటు చూడదు. కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితం అన్యాని దుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఏంటి మీనింగ్ ఏంటి? ఆ, ఈ క్రిటికల్ టైంలో ఇలాంటి సిచ్యుయేషన్ నీకు ఎట్లా వచ్చింది అర్జున? దిస్ దిస్ బ్రేకప్ దిస్ బ్రింగ్స్ డిస్గ్రేస్ నాట్ హానర్. అర్జునుడు ఏమనుకున్నాడు? ఇంతమందిని చంపితే అనవసరం పాపం వస్తుంది అనుకున్నాడు. బట్ అవును. భగవాన్ ఏం చెప్పాడు? నీ డ్యూటీ అది, నువ్వు చేయాలి. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో నువ్వు ఇలా ఉండొద్దని చెప్పాడు. వెరీ గుడ్. క్లైబ్యం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వై ఉపపద్యతే. శుద్ధం. శుద్రం హృదయ దౌర్బల్యం అకీర్తికరం అర్జున. త్యక్తోత్ త్యక్తోత్తిష్ట పరంతప. పరంతప. ఇందులో హృదయ దౌర్బల్యం అంటే ఏంటి? హృదయ దౌర్బల్యం అంటే మైండ్ వీక్నెస్. వీక్నెస్ ఆఫ్ మైండ్. మైండ్ వీక్నెస్ అవ్వచ్చా మైండ్? లేదు. ఓకే, బాడీ ఏజ్ వచ్చినాక బాడీ వీక్ అవ్వచ్చేమో కానీ మైండ్ ఎప్పుడు కూడా వీక్ అవ్వకూడదు. ఇవే చెప్తున్నారు. క్లైబ్యం అంటే ఏంటి? క్లైబ్యం అంటే ఆ, ఈ క్లైబ్యం. క్లైబ్ క్లైబ్యం మాస్మగమ పార్థ అన్నారు ఆయన. అవును సార్. ఇన్కాంపిటెంట్, ఇలాంటి చేతకాని వాళ్ళలాగా. ఇన్కంపీరియన్స్ ఎట్లా వచ్చింది? చేతకాని వాళ్ళ ఉండద్దు అర్జున అని చెప్తున్నారు. సీదంతి శ్లోకం చెప్పేసి. సీదంతి మమ గాత్రాన్ని ముఖంచ పరిశుష్యతి వేపతుష్య శరీరే మే రోమహర్షశ్చ జాయతే. ఏంటి దీని మీనింగ్? ఏమైంది అర్జునుడికి? ఏమైంది? అర్జున్ అంటే కృష్ణ మై లిమ్స్ ఫేర్, మౌత్ డ్రైస్, ఉమ్, మై బాడీ ట్రెంబుల్స్ అండ్ హెయిర్ స్టాండ్స్ ఆన్ ఎండ్. ఎందుకని ఎయిట్ స్టాండ్స్ ఆన్ అండ్? భయం వేసిందా, బాధ భయంతో వేసిందా? భయంతో బాధతో ఎందుకు రెండు ఇంతమంది అన్ని మిక్స్డ్ చంపడం. ఫీలింగ్స్ వచ్చేసినాయి. ఎందుకు ఎందుకు మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చినాయి? అప్పటిదాకా యుద్ధం చేద్దామని వచ్చాడు కదా. ఎదురుగా వాళ్ళ గురువులు, తన ఉమ్, వాళ్ళ అందరినీ చూసి మైండ్ ఏం డిస్టర్బ్ డిస్టర్బ్. అయింది? మైండ్ డిస్టర్బ్ మైండ్ అయిపోయింది. మైండ్ డిస్టర్బ్ డిస్టర్బ్ అయితే బాడీ కూడా డిస్టర్బ్ అవుతుందా? మొత్తం బాడీ మొత్తం డిస్టర్బ్ అవుతుందా? ఎందుకు డిస్టర్బ్. డిస్టర్బ్ అవుతుంది? ఎలా తెలుసు నీకు మైండ్ మన డిస్టర్బ్ అయితే? మైండ్ చూసి మన బాడీ మైండ్ బాడీ డిస్టర్బ్ అయితే బాడీ డిస్టర్బ్ అవుతుందని నీకు ఎలా తెలుసు? ఎందుకంటే మనకి భయం, బాధ. మనకి ఎన్ని లేయర్స్ ఉంటాయి బాడీలో? 5 లేయర్స్ ఉంటాయి సార్. 5 లేయర్స్ ఉంటాయి. అందులో మైండ్ ఎక్కడ ఉంటుంది? 5 లేయర్స్ చెప్పు ఒకసారి. ఫిజికల్ లేయర్, వైటల్ లేయర్, ఉమ్, మైండ్ 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 ఇంటెలెక్ట్, లేయర్, బ్లిస్. మైండ్ లేయర్, ఇంటెలెక్ట్, బ్లిస్ లేయర్. ఇంటలెక్ట్, బ్లిస్ లేయర్. సో మైండ్ లేయర్ మధ్యలో సెంటర్లో ఉంది కదా, అది డిస్టర్బ్ అయిపోతే ఏమవుతుంది? దాని మొత్తం. కింద ఇమ్మీడియట్ గా వైటల్ లేయర్లో సెన్సెస్ ఇబ్బంది పడతాయి. సెన్సెస్ ఇబ్బంది పడితే ఫిజికల్ బాడీ కూడా ట్రెంబుల్ అయిపోతుంది. అవును సార్. అర్థమవుతుందా? అప్పుడు ఇంటెలిజెన్స్ ఉంటుందా ఇంకా? మైండ్ షేక్ లేదు అయిపోతే సార్. పైన లేదు ఉన్న సార్. ఇంటెలిజెన్స్ అది ఎటో పోతుంది. అవునా? అవును. వెరీ గుడ్. ఇంకేం శ్లోకం చెప్తావు? ఒక్క నిమిషం. యజ్ఞదాన. యజ్ఞదాన తపకర్మ. ఉమ్, య- యజ్ఞదాన తపకర్మ నా నా అత్యాజ్యం. నత్యాజం. ఉమ్, నత్యాజం కార్యమేవ తత్. ఉమ్, యజ్ఞో యజ్ఞోదాన తపక తప తపశ్చైవ. తపశ్చైవ ఉమ్, కార్యమేవ తత్. పా పావనాని. పా పా పారినా పారి పారినామి పావనాని మనిషిన. మనీషినా. మనీషినా. ఏంటి అసలు యజ్ఞం అంటే ఏంటి? దానం అంటే ఏంటి? తపస్సు అంటే ఏంటి? యజ్ఞ అంటే సాక్రిఫైస్, మన నేచర్ కి, గాడ్ కి ఇచ్చే, మన దగ్గర ఉన్నవి ఇచ్చేయడానికి. అది యజ్ఞం దానం అంటే. అంటే ఆ, మన హెల్ప్ చేయడానికి, ఒక మనిషికి మన దగ్గర ఉన్నవి హెల్ప్ ఇంగ్లీష్లో చేయడానికి ఏమంటారు? kindness కి. దానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆ, ఆ, చారిటీ. చారిటీ అంటారు సార్. తపస్సుని తపస్ని ఆ- ఆస్- అస్థిరిటీ. ఆస్థిరిటీ అంటారు అంటే సార్. తపస్సు అంటే ఏంటి అసలు? తపస్సు అంటే మనకి మనం ఆ, కామ్గా మెడిటేషన్. ఇంపోజ్డ్ రూల్ పెట్టుకుని అది పాటించడం తపస్సు.
ఓన్లీ మెడిటేషన్ చేస్తే తపస్సు కాదు. చాలా మంది ఏమనుకుంటారు తపస్సు అంటే ఓన్లీ కళ్ళు మూసి కూర్చుంటే తపస్సు. అది కాదు. తపస్సు అంటే నువ్వు ఒక రూల్ పెట్టుకున్నావు అనుకో, ఆ రూల్ అనుకుని నీకు నువ్వే ఫాలో అవ్వాలి. చేయడానికి ఓకేనా? ఈ మూడు కంపల్సరిగా అందరూ ఒక చేయాల్సిందే మనిషి అని చేయాలి. భగవానుడు మనకి చెప్తున్నారు. అవును. ఓకేనా? ఉమ్. ఇంకేం శ్లోకం చెప్తావు? యదా యదా చెప్తావా? ఓకే సార్. యదా యదా హి ధర్మస్య ఉమ్. గ్లానిర్భవతి భారత భారత. ఉమ్. ఆ- అభ్యుత్ ఆ- ఆ- అభ్యుత్థాని అభ్యుత్థాని అభ్యుత్థానమధర్మస్య అభ్యుత్థానమదర్శనస్య ఉమ్. యత్ తదాత్మానం తదా తదాత్మానం సృజామ్యహం. తదత్మానం సృజామ్యహం. సుజాన్యం సుజాన్యం ఉమ్. హం. ఓకే. ఏంటి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఏదైనా పని చేస్తే అది ధర్మంగా చేయబడిందా అధర్మంగా చేయబడిందా తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది? ఏంటి ఫ్రేమ్వర్క్ ఏమన్నా తెలుసా నీకు? రైట్ రైట్ అనేది చేయాలి సార్ ఫస్ట్. రైట్ అంటే ఏంటి? RIGHT. అంటే రోల్ సార్. ఐ అంటే ఇంటెన్షన్, అది తెలియకుండా తెలిసి చేయడం. జీ తెలిసిన కాదు, కావాలని చేయటం. ఇంటెంట్ అంటే కావాలని చేయడం, కావాలని చేశాడు. తెలియకుండా చేయడం. నెక్స్ట్ జీ జీ అంటే అంటే జ్ఞానం, అంటే తన జ్ఞానం, తెలిసి చేయటం. జ్ఞానం తెలిసి తెలియక ఆ నాలెడ్జ్ ఉందో లేదా అని చేసి. లేదా నెక్స్ట్ హెచ్ అంటే హెచ్ అంటే హొరైజన్. హొరైజ్ హొరైజన్ అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి. సిచ్యువేషన్ అక్కడ. నెక్స్ట్ టీ అంటే టైం సార్. టైం అది ఏ టైం టైంలో బట్టి కరెక్ట్ టైం. రోల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పు. రోల్ని బట్టి ధర్మం ఎలా మారుతుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పు. లైక్ రోల్ బట్టి అంటే ఇప్పుడు మన దగ్గర ఐడి కార్డ్, ఒక మనం ఏమన్నా వేసుకోవాల్సిన స్కూల్లో లైక్ యూనిఫామ్ మనం వేసుకోవాల్సింది వేసుకోకపోతే అక్కడ ఉన్న టీచర్స్ తిట్టడం, మనం చేశారు తిడతారు. వాళ్ళ రోల్ దానికి కాబట్టి టీచరు దానికి వాళ్ళకి మనం పనిష్మెంట్ ఇస్తారు. కంప్లైంట్ చేసి ఏం చేయకూడదు, ఎందుకంటే ఆయన రోల్ అది టీచర్స్ చెప్పడానికి. వెరీ గుడ్. ఓకే. ఇంకో ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తావా? ఓకే. ఇంటెంట్కి ఇంటెంట్ కంటే లైక్ తెలియక, ఇప్పుడు మన దగ్గర తెలియక చేతిలో గన్ ఉంది, తెలియక వేలు నొక్కిపోయి ఎవరైనా ఇదైతే అది తెలియక అవుతుంది కాబట్టి. అది ఇంటెంట్ కాదు, జ్ఞానం కూడా లేదు. యా, చిన్నపిల్ల తెలియకుండా అనుకో ఏం చిన్నపిల్లలు చేయలేము, ఏమైనా కావాలి. చేస్తే తెలియకుండా అవుతుంది. వెరీ గుడ్. అన్ని శ్లోకాస్ నేర్చుకున్నావు, 18 బెస్ట్ శ్లోకాస్. వెరీ గుడ్, గుడ్ జాబ్. యూ విల్ గెట్ ద సర్టిఫికేట్, మెడల్ ఇన్ కొరియర్. ఓకేనా? గుడ్ థ్యాంక్ యూ జాబ్. సార్. వెరీ గుడ్.